గ్రేట్ ఆంధ్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని అనుసంధానం చేసుకుని ద్వాదశ రాసుల వారికి ఈ వారం అంతా కూడా ముఖ్యంగా ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా వారు ఏమైనా కూడా జాగ్రత్తలు పాటించాలా, అదేవిధంగా చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఈ వారం ఏ విధంగా ఉంటాయి, దాంతోపాటుగా కుటుంబ సమస్యలు ఏమన్నా కూడా ఈ వారం తలెత్తే అవకాశం ఉందా, తదితర అంశాలు వివరంగా విపులంగా మనం ఈ వారం వార ఫలాల్లో మాట్లాడుకుందాం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసే ముందు మొట్టమొదటిగా పంచాంగ శ్రవణం చేయడం మన ఆనవాయితీ కాబట్టి పంచాంగ శ్రవణం చేద్దాం. ఆ తర్వాత ఈ వారం యొక్క విశిష్టతలు కూడా ముందుగా తెలుసుకుందాం. అంటే ఈ వారంలో ముఖ్యమైన పండుగలు ఏమైనా ఉన్నాయా అన్న అంశాన్ని మనం ఒకసారి ప్రస్తావన చేసుకుందాం. ఆ తర్వాత నవగ్రహ సంచారం అంటే ఈ 9 గ్రహాలు ఈ వారం ఏ ఏ రాశుల్లో సంచరించబోతున్నాయి అని తెలుసుకుని ఆ తర్వాత ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు, వారు పాటించాల్సిన తేలికపాటి ప్రత్యేకమైన పరిహారాలు కూడా మనం కార్యక్రమంలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 4వ తారీఖు మే నెల 2025వ సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి శుద్ధ సప్తమి, పగలు 12 గంటల 24 నిమిషాల వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం పుష్యమి, సాయంకాలం 5 గంటల 42 నిమిషాల వరకు, తదుపరి ఆశ్లేష. ఇవాళ వర్జ్యం లేదు. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 38 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు, రాహుకాలం సాయంకాలం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు, యమగండం పగలు 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. ఈరోజు శుభ సమయాల విషయానికి వస్తే ఉదయం 8 గంటల 10 నిమిషాల నుంచి 11 గంటల 17 నిమిషాల మధ్య క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలకు అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఉదయం 7 గంటల 11 నిమిషాలకు వృషభ లగ్నంలో అక్షరాభ్యాసానికి, అన్నప్రాసనలకు, ఉపనయనాలు లాంటి కార్యక్రమాలకు ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ఈ వారం విశిష్టల గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. 4వ తారీఖు ఆదివారం అంటే ఆదివారము సప్తమి తిథి ఉంది కదా, దీన్ని జ్యోతిష్ శాస్త్రరీత్యా భాను సప్తమిగా వ్యవహరిస్తాము. అదేవిధంగా ఈరోజు గంగా జయంతి అంటే గంగా అమ్మవారి యొక్క జయంతిని కూడా ఈరోజు జరుపుకుంటాము. దాంతోపాటుగా డొల్లు కర్తెరి అంటే చిన్న కర్తెరి కూడా ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ప్రధానంగా ఆదివారము భాను సప్తమి చాలా విశిష్టమైనదిగా జ్యోతిష్ శాస్త్రరీత్యా చెప్పవచ్చు. ఎవరికైతే ప్రధానంగా ఉద్యోగంలో చికాకులు కానీ, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల చికాకులు కానీ, ఉద్యోగస్తులు అయితే పై అధికారులతో తరచూ గొడవ పడుతున్నారు, అటువంటి వారు ఈరోజు ప్రత్యేకంగా సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. సూర్యుడికి కాస్త మంచినీళ్ళు తీసుకుని చేతిలో పోసుకుని అర్ఘ్యం ఇవ్వడం అంటే ఈ విధంగా చేసి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తే తప్పకుండా కూడా జాతకంలో ఉన్న సూర్యగ్రహ దోష నివారణతో పాటుగా ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటే వాటి నుంచి విముక్తి లభిస్తుంది. మనం ఏదైతే ఔషధ సేవనం చేస్తున్నామో అంటే ఆరోగ్యం బాగలేనప్పుడు డాక్టర్స్ చెప్పినట్టుగా మనం మందులు వేసుకుంటున్నాం కదా, ఆ మందులు కూడా బాగా ఫలితాన్ని చూపుతాయని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా ఆరోగ్య సమస్యలతో పాటుగా ఉద్యోగ జీవితంలో ఎవరికైతే సమస్యలు ఉన్నాయో, కష్టపడి పనిచేస్తున్నామండి కానీ పై అధికారుల యొక్క మెప్పు మాకు రావడం లేదు, పై అధికారులు ఎంత కష్టపడి పనిచేసినా మీరేమీ చేయడం లేదండి అని బాధపడేవారు ప్రత్యేకంగా ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించి సూర్య భగవానికి ఇందాక చెప్పగా కాస్త మంచినీటితో అర్ఘ్యం ఇస్తే తప్పకుండా కూడా ఈ సమస్యల నుంచి బయటపడతాము అని చెప్పవచ్చు. అదేవిధంగా 7వ తారీఖు బుధవారం వాసవి అమ్మవారి యొక్క జయంతి, 8వ తారీఖు గురువారం సర్వ ఏకాదశి. అదేవిధంగా ఆ రోజు అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణాన్ని కూడా అక్కడ ఆలయంలో విశేషంగా జరిపిస్తారని చెప్పవచ్చు. 10వ తారీఖు శుక్రవారం స్మార్త నరసింహస్వామి వారి యొక్క జయంతి అంటే స్మార్తులు ఆ రోజు స్వామివారి యొక్క జయంతిని జరుపుకుంటారు అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారం ఒకసారి ప్రేక్షకుల అవగాహన కోసం వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వారం గ్రహ సంచారం అంటే 4వ తారీఖు మే నెల 2025 నుంచి 10వ తారీఖు అంటే శనివారం మే నెల 2025 వరకు ఈ వారం గ్రహ సంచారాన్ని పరిశీలన చేద్దాం. ప్రధానంగా ఈ వారం మేషరాశిలో రవిగ్రహ సంచారం కొనసాగుతుంది. వృషభ రాశిలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో శుక్ర, శని, బుధ, రాహుగ్రహాల యొక్క సంచారం అంటే ఈ 4 గ్రహాల యొక్క సంచారం కొనసాగుతుంది. కాకపోతే 6వ తారీఖు మే నెల నుంచి మేషరాశిలోకి బుధుడి యొక్క ప్రవేశం ప్రారంభమవుతుంది. అంటే గత కొంతకాలంగా ఈ చాతుర్గ్రహ కూటమి నుంచి బయటకు వస్తున్నామని చెప్పొచ్చు. దాంతోపాటుగా మీనరాశిలో బుధగ్రహ సంచారం అంటే బుధుడికి మీనం నీచరాశి అండి, అంత మంచిది కాదు. తెలివితేటలకు బుద్ధికి కారణమైన బుధుడు నీచరాశిలో ఉంటే మన బుద్ధి కూడా సరిగ్గా పనిచేయదని చెప్పేసి జ్యోతిష్ శాస్త్రరీత్యా చెబుతుంటాం. బుధుడికి నీచరాశి అయిన మీనంలో సంచరిస్తున్న బుధుడు 6వ తారీఖు నుంచి ఆయన మేషరాశిలోకి ప్రవేశం ప్రారంభమవుతుంది. అలాగే కర్కాటకం, సింహం, కన్య,
తులారాశిలో చంద్రగ్రహ సంచారం ఉంటుంది. అంటే ఈ వారం మొత్తం మీద మనకు బుధుడు ఒక్కడే రాశి మారుతున్నాడని చెప్పవచ్చు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే చంద్రగ్రహ సంచారం ఇందాక చెప్పుకున్నాం కదండి, కర్కాటక రాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు, తర్వాత సింహరాశి, తర్వాత కన్య, తర్వాత తులారాశిలో ఆయన సంచారం ఉంటుంది. ఈ 4 రాశుల్లో కూడా. కాకపోతే ముఖ్యంగా కన్యా రాశిలో ఈ చంద్రగ్రహ సంచారం అప్పుడు కన్యా రాశిలో ఆల్రెడీ అక్కడ మనకు కేతుగ్రహం ఉందండి. చంద్రకేతువుల కలయిక కూడా అంత మంచిది కాదని చెప్పవచ్చు. 8వ తారీఖు నుంచి దాదాపుగా 10వ తారీఖు దాకా ఈ చంద్రుడు కేతువు కలిసి కన్యా రాశిలో సంచరిస్తున్నారు. ఆ సమయంలో కూడా ప్రధానంగా కూడా చెప్పాలంటే మనస్సు లేనిపోని ఆందోళనలకు మనందరికీ కూడా గురవుతూ ఉంటుంది. మనస్సు నిలకడగా ఉండదు. లేనిపోని భయాందోళనలు ఈ చంద్రకేతువుల యొక్క ప్రభావం వల్ల మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అటువంటి సమస్య ఉన్నవారు కాస్త పెద్దలను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం కానీ, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం కానీ అందరికీ కూడా మంచిదని చెప్పవచ్చు. విన్నారు కదా, నవగ్రహ సంచారం ఈ వారం ఏ విధంగా ఉంది, ఏ రోజుల్లో మనం కాస్త జాగ్రత్త వహించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా జరగబోయే శుభాశుభ ఫలితాలు ఏమిటి, అందులో ముఖ్యంగా మందరం ఎక్కువగా వృత్తి ఉద్యోగాల గురించి ఆలోచన చేస్తుంటాం, తర్వాత ధనం ఆర్థికం గురించి ఆలోచన చేస్తుంటాం, కుటుంబ వ్యవహారాల గురించి ఆలోచన చేస్తుంటాం. ఇవన్నిటిని ఆధారంగా చేసుకుని ఒక్కొక్క రాశి వారి గురించి నేను విపులంగా వివరిస్తాను. దయచేసి నేను చెప్పినటువంటి శుభాశుభ ఫలితాలు విన్న తర్వాత నేను చెప్పబోయే పరిహారం కూడా పాటిస్తే శుభాల యొక్క ఫలితం పెరుగుతుంది, అశుభాల యొక్క ఫలితం కూడా తగ్గుతుంది. కాబట్టి దీన్ని గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఈ వారం తమ సత్తాను నిరూపించుకునేందుకు వీరికి మంచి అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఎదుటి వ్యక్తులు ఎంత పెద్దవారైనా సరే ఎవరిని లెక్క చేయకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుని ప్రతి వ్యవహారాన్ని కూడా ఈ వారం ఈ రాశి వారు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అలాగే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ఈ వారం అప్పుడప్పుడు కూడా వెనకడుగు వేస్తుంటారు అని చెప్పవచ్చు. ఆత్మీయులతోటి విభేదాలు కానీ, మనస్పర్ధ లాంటివి ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకుంటారు. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మేషరాశి వారు ఈ వారం యథాశక్తిగా పాల్గొంటారు. విద్యార్థుల విషయానికి వస్తే ఈ వారం వెలువడే ఫలితాలు మేషరాశి విద్యార్థులకు చాలా ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి అని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా చూస్తే మొండి బాకీలు ఏమన్నా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అది చేతికందే అవకాశం ఈ వారం మీ రాశి వారికి అధికంగా ఉంది. అదేవిధంగా ఈ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఒక క్రమ పద్ధతి ప్రకారం నిర్వహిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. అంటే కొన్ని సందర్భాల్లో సంపాదన మనకు బాగున్నప్పటికీ కూడా మనకు ఆర్థికపరమైన విషయాల్లో మనకు ఒక క్రమశిక్షణ లేకపోతే ఏమైపోతుందంటే చాలా ఇబ్బందులు వస్తుంటాయండి. అటువంటి వాటి నుంచి ఈ వారం మేషరాశి వారు బయటకు వస్తారు. అంటే నా సంపాదన ఎంత ఉంది, దేనికోసం నేను ఎంత ఖర్చు చేస్తాను, ఏ ఖర్చులు తగ్గించుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా రుణ బాధల నుంచి కూడా ఈ వారం మేషరాశి వారికి కాస్త విముక్తి కూడా లభించే అవకాశం ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే స్థిరాస్తులు కొనాలి అని అనుకుంటున్నారో మేషరాశి వారు, అంటే వాహనం కొందామని కానీ, లేకపోతే ఇల్లు కానీ, స్థలం కానీ కొందాము అని చెప్పి అనుకున్నారో అటువంటి వారి కోరిక కూడా ఈ వారం నెరవేరే అవకాశం ఉంది అని చెప్పొచ్చు. కొంతమంది మేషరాశి వారు ఈ వారం ప్రధానంగా కూడా మ్యూచువల్ ఫండ్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, లేకపోతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం కానీ చేస్తారు. కాకపోతే ఏది ఆర్థిక పరంగా నిర్ణయం తీసుకున్నా దీర్ఘకాలంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదని చెప్పవచ్చు. కుటుంబ పరంగా చూస్తే ముఖ్యంగా మేషరాశి దంపతుల మధ్య, భార్యాభర్తల మధ్య సరైన ప్రేమ అనురాగం లేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ వారం వారి యొక్క బంధం బలపడుతుంది. అదేవిధంగా కుటుంబ బాధ్యతలను ఈ వారం మేషరాశి వారు సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధువులతో కూడా సత్సంబంధాలు నెలకొంటాయి. దీనివల్ల కూడా మేషరాశి వారు కాస్త ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారని చెప్పవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే ఈ వారం గత వారం కంటే కూడా మేషరాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న మేషరాశి వారు ఈ వారం ఆరోగ్యం కుదుటపడడం వల్ల ఉత్సాహంగా గడుపుతారని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన వ్యాపారాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తారు, అంటే ప్లాన్స్ తయారు చేసుకుంటారు అని చెప్పవచ్చు. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాపారాలు కూడా ఈ వారం లాభసాటిగానే సాగుతాయి. కాకపోతే భాగస్వాములతో నూతనంగా ఏదైనా ఒప్పందం చేసుకుందాం అని చెప్పి అనుకునే మేషరాశి వారు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అంటే కొన్ని సందర్భాల్లో వ్యాపారం చేసినప్పుడు మనకు భాగస్వాములు అవసరం వస్తారండి పెట్టుబడుల కోసం. అటువంటిప్పుడు మాత్రం వారితో ఒప్పందాలు, అంటే అగ్రిమెంట్ చేసినప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రధానంగా ఎవరికైతే గత కొంతకాలంగా మేషరాశి వారికి ఉద్యోగ జీవితం కాస్త అస్తవ్యస్తంగా ఉందో, ఉద్యోగం ఉంటుందో లేదో అన్న భయం ఉందో అటువంటి భయం తొలగిపోతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగ విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రయత్నం చేయరు. దీనివల్ల
పై అధికారుల మెప్పును కూడా చూరగొంటారని చెప్పవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఉద్యోగస్తులు సహచరుల విషయంలో అంటే వారి కొలీగ్స్ విషయంలో అనవసరంగా వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి వారికి సలహాలు ఇచ్చే ప్రయత్నం ఏమాత్రం కూడా చేయకండి. ఎందుకంటే దీనివల్ల సహచరులతో గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. మన పనేదే మనం చేసుకుంటూ మేషరాశి ఉద్యోగస్తులు ఈ వారం అంతా కూడా ముందుకు వెళ్ళడం మంచిది అని చెప్పవచ్చు. ఇక మేషరాశి మహిళల విషయానికి వస్తే శుభవార్తలు ఎక్కువగా ఈ వారం అంతా కూడా అందుకుంటారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ముందుకు సాగడం వల్ల ఉద్యోగ జీవితము వ్యాపార జీవితం సాఫీగా సాగుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని వారికి మహావిష్ణువు వారు అనుగ్రహిస్తారు అని ఒక్క మాటలో చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది అని ఒక్క మాటలో చెప్పవచ్చు. ఎటువంటి కార్యక్రమం చేపట్టినా కూడా తిరుగుండదు. వాటిని పూర్తి చేయడంలో తమ తెలివితేటలను ఉపయోగించి విజయాలు సాధిస్తారు. ఇక ఆత్మీయులు శ్రేయోభిలాషుల నుంచి ఊహించిన విధంగా ఆహ్వానం కానీ లేకపోతే వారికి ఫోన్ కానీ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల కూడా వీరు చాలా సంతోషపడతారు. అదేవిధంగా ఆలోచనలు అమలు చేద్దాం అని చెప్పి అనుకుంటూ ఉంటే గత కొంతకాలంగా ఎవరికైతే ఆటంకాలు అవాంతరాలు ఎదురవుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పవచ్చు. కాబట్టి మనసులో ఉన్న ఆలోచనలు ఈ వారం అమలు చేస్తారు. చాకచక్యంగా ముందుకు సాగుతూ ఇతరులను మెప్పిస్తూ కొన్ని సందర్భాల్లో ఇతరులను ఒప్పిస్తూ ఈ వారం వీరు ముందుకు సాగుతారు. వ్యవహారాలంటే కూడా ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నంలో విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా కొంతమంది వ్యక్తులు ఈ రాశి వారిని పనిగట్టుకొని పొగిడి తమ పనులు చేసుకునే ప్రయత్నం చేస్తారు. అటువంటి వ్యక్తుల పట్ల అంటే ఎవరైతే కొంతమంది వ్యక్తులు అనవసరంగా ఈ వృషభ రాశి వారి దగ్గరకు వచ్చి పొగొడుతున్నారో అటువంటి వారు పొగడ్తలకు దూరంగా ఉండటం, పొగడ్తలకు లొంగకపోవడమే చాలా మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా సమాజంలో గత కొంతకాలంగా వీరి మీద ఉన్న వ్యతిరేకత ప్రతికూలత అంటాం కదా, అదంతా కూడా తొలగే అవకాశం అధికంగా ఉంది. ఆర్థిక పరంగా చూస్తే ఆకస్మిక ధనలాభ సూచనలు వీరికి కాస్త అధికంగా ఉన్నాయి. గత కొంతకాలంగా డబ్బు కోసం ఎవరైతే ఈ రాశి వారు ఇబ్బంది పడుతున్నారో, ఖర్చులు బాగా పెరిగి ఆదాయం సరిగ్గా లేక ఇబ్బంది పడతారో అటువంటి వారి యొక్క అవస్థలన్నీ కూడా తీరే వారంగా చెప్పవచ్చు. అదేవిధంగా వీరికి చెప్పే ఒక చిన్న సూచన ఏంటంటే ఖర్చులు చేసే విషయంలో తొందరపాటు మంచిది కాదు. దుబారా ఖర్చులను తగ్గించుకొని ముందుకు సాగడం వీరి భవిష్యత్తుకు కూడా చాలా మంచిది. అదేవిధంగా స్థిర స్థిరాస్తుల విషయంలో ఎవరికైతే భూ సంబంధిత వ్యవహారాల్లో కొందామని చెప్పి అనుకున్నా అమ్ముదామని చెప్పి అనుకున్న సమస్యలు చిక్కులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. అదేవిధంగా పొదుపు పథకాల్లో పెట్టుబడుల కోసం గురించి కూడా వీరు ఈ వారం ఆలోచనలు చేస్తారు. ఇది కూడా చాలా మంచిది. ఎందుకంటే సంపాదన బాగున్నప్పటికీ కూడా మనకు మంచి టైం ఉన్నప్పుడు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు కాస్త సేవింగ్స్ కూడా స్టార్ట్ చేసుకోవడం భవిష్యత్తుకు మంచిదని చెప్పవచ్చు. ఇక కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులు మరియు కుటుంబ పెద్దలు వీరి మీద ఏదైతే కొన్ని ఆశలు పెట్టుకున్నారో ఈ రాశి వారి మీద, అంటే నాకు ఈ అవసరం ఉంది మాకు తీరుస్తారని చెప్పేసి అటువంటివన్నీ కూడా తీరుస్తారని చెప్పొచ్చు. దూరపు బంధువుల నుంచి అందే పిలుపు ఈ వారం వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే మాత్రం వృషభ రాశి వారు ఈ వారం కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు నూతనంగా వీరికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకపోవడమే మంచిదని చెప్పొచ్చు. అవసరం అని చెప్పి అనుకుంటే వైద్యులను కలవడం మరింత మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క వ్యాపారాలు మరింత వృద్ధిపాట్లో నడుస్తాయి. అదేవిధంగా నూతన పెట్టుబడుల కోసం కానీ వ్యాపార విస్తరణ కోసం బ్యాంకు లోన్స్ లాంటి వాటి కోసం కానీ ఎవరైతే ప్రయత్నం చేశారో అటువంటి వారికి బ్యాంకు లోన్స్ మంజూరయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే భవిష్యత్ పట్ల ఈ రాశి ఉద్యోగస్తులకు భరోసా ఏర్పడుతుంది. అదేవిధంగా నూతన ఆశలు కూడా చిగురించడం వల్ల మరింత హుషారుగా ఈ వారం ఉద్యోగ జీవితాన్ని కొనసాగిస్తారు. పై స్థాయి అధికారులతోటి సమస్యలు కానీ గొడవలు కానీ ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. దాంతోపాటుగా పై స్థాయి అధికారుల యొక్క మెప్పును కూడా చూరగొంటారు అని చెప్పవచ్చు. ఇక రాజకీయ పారిశ్రామికవేత్తలు అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. గతంలో చేజారిన అవకాశాలు కూడా తిరిగి దక్కే అవకాశం ఉంది. కాబట్టి వీరు కూడా సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వృషభ రాశి మహిళల విషయానికి వస్తే ఆశ్చర్యకరమైన ఫలితాలు కొన్ని ఈ వారం వీరికి కనిపిస్తాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా అంటే ఈ రోజు ఆదివారం నుంచి ప్రారంభం చేసి ఈ వారం అంతా కూడా సూర్యాష్టక స్తోత్రాన్ని పఠించే ప్రయత్నం చేయడం, సూర్య భగవాన్ని పూజించడం చాలా మంచిది. ముఖ్యంగా మనం ఇందాక ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం కదండి, దానికి ఈ సూర్య భగవాన్ యొక్క ఆరాధన కూడా బాగా ఉపకరిస్తుంది అని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి.
గోచార గ్రహ సంచార రీత్యా ఈ మిథున రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే వీరి యొక్క ఆలోచనలు, వ్యూహాలు, వీరు చేస్తున్నటువంటి పనిలో కాస్త వీరికి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం అధికంగా ఉంది. అంటే వీరి యొక్క వ్యూహాలన్నీ కూడా వారం చివరిలో తప్పడం వల్ల నిరాశ చెందుతారు. ఏదైతే ఒక పని పూర్తయిపోతుంది అని చెప్పి అనుకుని ఆశగా ఎదురు చూస్తున్నారో ఆ పని వాయిదా పడడం కానీ, ఆ పని పూర్తి కాకపోవడం వల్ల కాస్త ఇబ్బంది పడతారని చెప్పొచ్చు. దీంతో పాటుగా మిథున రాశి వారికి కష్టానికి తగిన ఫలితం కూడా కనిపించదు. దీనివల్ల కూడా నిరాశకు లోనవుతారు. ఏ కార్యక్రమం చేపట్టినా, ఎంత గట్టిగా అంటే విశ్వ ప్రయత్నాలు చేసినా అడుగు ముందుకు పడకపోవడం వల్ల కాస్త గందరగోళానికి కూడా తాత్కాలికంగా లోనవుతారని చెప్పవచ్చు. దీంతో పాటుగా వీరికి ఇష్టమైన వ్యక్తులతోటి కూడా అకారణంగా విరోధాలు నెలకొంటాయి. అంటే కారణం లేకుండానే గొడవలు వస్తాయండి. కాబట్టి ఎదుటి వ్యక్తితోటి మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ఈ వారం అంతా కూడా ఈ రాశివారు ఆచితూచి మాట్లాడడం మంచిదని చెప్పవచ్చు. ఇంట బయట సమస్యలు ఈ రాశి వారిని బాగా కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తాయి అని కూడా చెప్పక తప్పదు. తరచూ ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. నిరుద్యోగులు చేసే ప్రయత్నాల్లో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నూతన రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. రుణదాతలను కూడా ఆశ్రయించక తప్పకపోవచ్చు. ఖర్చులను తగ్గించుకుందాం అని వీరు ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా ఆ ఖర్చులు మరింతగా కూడా పెరుగుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే కొంతమంది వ్యక్తులు వీరికి మేము డబ్బు ఇస్తామండి, మీరేమీ కూడా భయపడకండి అని చెప్పారో గతంలో, అటువంటి వ్యక్తులు డబ్బు ఇస్తామన్న వ్యక్తులు కూడా ఈ వారం సమయానికి డబ్బు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆర్థిక పరంగా ఏదైతే ఈ వారం మిథున రాశి వారికి కొద్దిగా కమిట్మెంట్స్ లాంటివి ఉన్నాయో వాటి పట్ల ముందు జాగ్రత్త వహించడం మంచిది అని చెప్పవచ్చు. ఇక చరస్థిరాస్తుల విషయానికి వస్తే కొన్ని సందర్భాల్లో ఈ స్థిరాస్తులు విక్రయించాల్సి కూడా వస్తుందని చెప్పవచ్చు. అలాగే వాహనాలు, భూములు కొందామని చెప్పి అనుకున్నటువంటి వారికి కూడా కొద్దిగా ఈ వారం ప్రతిబంధకాలు ఎదురవుతాయి. కుటుంబరంగా చూస్తే కుటుంబ సభ్యులు వీరి మీద కొన్ని విషయాల్లో తీవ్రమైన ఒత్తిడి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ వారం అంతా కూడా ఏదో ఒక రకమైన కుటుంబ సమస్య కూడా యుద్ధం చేయక తప్పదు. సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పి ఒప్పించి మెప్పించే ప్రయత్నం చేయడం కన్నా కూడా ఈ రాశి వారు మౌనంగా ఉంటూ ఆచితూచి మాట్లాడడమే మంచిది. ఆరోగ్య విషయానికి వస్తే శారీరక ఆరోగ్యం బాగున్నప్పటికీ మానసికంగా కొన్ని విషయాల్లో వీరు బాగా బాధపడడం కనిపిస్తుంది. కాబట్టి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా మంచిది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. స్వల్ప లాభాలు మాత్రమే చేతికందే అవకాశం ఉంది. మరొక వైపు భాగస్వాములు వీరి మీద ఒత్తిడి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా వీరికిచ్చే చక్కటి సలహా ఏంటంటే ఈ వారం మిథున రాశి వ్యాపారస్తులు తొందరపడి నూతన వ్యాపారం చేయాలన్న ఆలోచనలు చేయకపోవడమే మంచిది. ఏమాత్రం కూడా రిస్క్ తీసుకోవడం కూడా మంచిది కాదు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం ఈ రాశి ఉద్యోగస్తులు అందరూ కూడా ఎంత అప్రమత్తతగా, ఎంత బాధ్యతగా మెలిగితే వీరికి అంత మంచిది. అనుక్షణం ఈ రాశి ఉద్యోగస్తులను పై స్థాయి వారు గమనిస్తున్నారు. ఏం చేస్తున్నారు, ఏ సమయానికి ఆఫీస్కి వస్తున్నారు, ఏ సమయానికి వెళ్తున్నారు, అసలు వీరు ఉద్యోగాన్ని శ్రద్ధగా చేస్తున్నారా లేదని అనుక్షణం కూడా పై అధికారులు వీరిని వెంటాడుతూ ఉంటారు. కాబట్టి ఉద్యోగస్తులు ఈ వారం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అని చెప్పవచ్చు. ఇక మహిళల విషయానికి వస్తే మానసిక ఆందోళన ఒకటి ఈ వారం ఈ రాశి మహిళలకు అధికంగా ఉంటుంది. మొత్తం మీద ఈ మిథున రాశి వారికి ఈ వారం గ్రహస్థి శుభాశుభ మిశ్రమంగా ఉంది. కానీ ప్రధానంగా ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మరి ఇటువంటి సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య నుంచి బయటపడాలంటే ఏ పరిహారం పాటించాలనే విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ, స్వామివారి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగితే తప్పకుండా కూడా విజయాల శాతం మెరుగుపడుతుంది అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. గోచార గ్రహ సంచార రీత్యా కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రధానంగా జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి వాటిని పూర్తి చేస్తారు. ఆత్మీయులతో తాము సాధించిన విజయాలను ఆనందంగా పంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా భాగస్వాములు అవుతారు. అదేవిధంగా విద్యార్థులు ఇంతకాలం పడ్డ శ్రమకు ఈ వారం ఫలితం లభిస్తుంది. దీనివల్ల కర్కాటక రాశి ఉద్యోగస్తులు చాలా సంతోషంగా గడుపుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో ఆ సమయానికి చేతికంతుంది. దీనివల్ల ఈ వారం ఖర్చులను తట్టుకొని నిలబడతారు. విలాసాలకు,
అదేవిధంగా వివిధ కార్యక్రమాలకు డబ్బు విరివిగా ఖర్చు చేస్తారు. ఇక్కడ కూడా గుర్తుంచుకోవాల్సింది, డబ్బు ఎలాగో చేతికి అందింది, దీని విలాసాల కోసం దుబారా ఖర్చులు చేయడం కన్నా కూడా కాస్త తగ్గించుకోవడమే మంచిది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఒక చిన్న మాట ఏంటంటే, ప్రతి పైసా కూడా ఈ వారం కర్కాటక రాశి వారు ఖర్చు చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. నిజంగా అవసరం అనుకుంటే ఖర్చు చేయండి, లేకపోతే వాటికి దూరంగా ఉండడం మంచిది. కుటుంబపరంగా చూస్తే బంధువర్గం వారు అందించే సలహాలు సూచనలు అనుసరిస్తూ శుభకార్యాలు లాంటివి నిర్వహించే ప్రయత్నం చేస్తారు. వీరి అభిప్రాయాలను అందరూ కూడా గౌరవిస్తారు అని చెప్పవచ్చు. ఇక చర స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు కానీ లేకపోతే ఏదైనా ఒక గృహం కానీ కొందాం అని చెప్పి అనుకున్న వారి కోరిక నెరవేరే అవకాశం అధికంగా ఉంది. అలాగే నూతన పెట్టుబడుల కోసం కూడా వీరు ఆలోచనలు చేస్తారు. అంటే స్థిరాస్తి కొందామని కానీ, లేకపోతే షేర్ల మార్కెట్లో కానీ, మ్యూచువల్ ఫండ్ లాంటి వాటిలో కానీ ఏదైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పి ఆలోచన చేస్తారు. కానీ ఏది చేసినా కూడా కాస్త దూరదృష్టితో ఆలోచించి చేయడం మంచిది. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం కర్కాటక రాశి వారికి మునుపటి కంటే కూడా కాస్త ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణలో భాగస్వాముల యొక్క సపోర్ట్ పూర్తిగా కూడా వీరికి లభిస్తుంది. నూతన వ్యాపారాలను లాభాల బాటలో పయనిస్తారు. కాకపోతే ఒక చిన్న సూచన ఏంటంటే, అనుభవం లేని వ్యాపారాలు ప్రారంభం చేయకపోవడమే ఈ వారం ఈ రాశి వారికి చాలా మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా ఉద్యోగస్తులు ఎవరైతే బాగా కష్టపడి పని చేశారో అటువంటి వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. వీరి పనితనాన్ని అధికారులు మెచ్చుకుంటారు, ప్రోత్సహిస్తారని చెప్పవచ్చు. దీనివల్ల ఉద్యోగస్తులు ఇంతకాలం పడ్డ కష్టాన్ని మరిచిపోతారు అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశి ఉద్యోగస్తులు అయితే ఉద్యోగ మార్పు గురించి ఆలోచన చేస్తారో అటువంటి వారికి ఈ వారం మంచి వారం కాబట్టి ప్రయత్నాలు చేయడం కూడా చాలా మంచిది. మహిళల విషయానికి వస్తే సోదర వర్గం వారితో ఏదన్నా కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే తొలగే అవకాశం ఉంది. కాబట్టి వారితో కూర్చొని మాట్లాడుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. మరి కర్కాటక రాశి వారికి గోచర గ్రహ సంచారీత్యా గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. అయినా సరే వ్యక్తిగత జాతకంలో కూడా ఏదన్నా కూడా దోషాలు ఉండవచ్చు కదా, అవి తొలగిపోయి మరింత మెరుగైన విజయాలు ఈ వారం సాధించాలంటే వీరు పాటించాల్సిన పరిహారం ఏంటంటే, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అనునిత్యం చేయడం, స్వామివారి యొక్క దండకాన్ని కానీ లేక హనుమాన్ చాలీసా స్తోత్రానికి ప్రతినిత్యం పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. గోచార గ్రహ సంచార రీత్యా సింహరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే వ్యయ ప్రయాసాలు కాస్త అధికంగా ఉంటాయి. అయినా సరే ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమిస్తారు. ప్రతి విషయాన్ని కూడా అతిగా ఆలోచించకపోవడమే ఈ రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఏవైతే ఈ వారం కొన్ని సమస్యలు ఎదురవుతాయో, గత కొంతకాలం నుంచి ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలు ఏవవుతున్నాయో అటువంటి వాటిని తేలిగ్గా ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అన్న విషయానికి వస్తే బుద్ధి బలమే వీరికి ఈ వారం ఆయుధంగా చెప్పవచ్చు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే తట్టుకొని నిలబడుతూ కార్యక్రమాలను ఏదో విధంగా పూర్తి చేస్తారని చెప్పవచ్చు. ఇక కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో విభేదాలు, గొడవలు లాంటివి ఏదంటే కూర్చొని మాట్లాడుకుంటే అవన్నీ కూడా పరిష్కార దశకు చేరుకుంటాయి. అదేవిధంగా వీరు ఏదైతే ఇచ్చిన మాట మీద నిలబడతారో, కుటుంబానికి సంబంధించి కొన్ని త్యాగాలకు సిద్ధపడతారో దాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు అని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా వీరి యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల మాత్రం ఈ వారం కొంత జాగ్రత్త వహించడం మంచిది. వీరి ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు తరచూ ఎవరో ఒకరు అనారోగ్యానికి గురికావడం కాస్త ఆందోళన కలిగించే విషయంగా చెప్పక తప్పదు. ఆర్థిక పరంగా చూస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరు ఆర్థిక వ్యవహారంలో కొంత పురోగతి సాధిస్తారు. ఊహించిన దానికంటే కూడా ధనం ఎక్కువగా ఈ వారం చేతికందే అవకాశం ఉంది. ఆ విధంగా ఖర్చులను కూడా తగ్గించుకునే ప్రయత్నంలో విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. ఇక చర స్థిరాస్తులు ఎవరైతే కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో, అంటే వెహికల్ కానీ, ల్యాండ్ కానీ, హౌస్ కానీ అటువంటి వారికి ఈ వారం గ్రస్త అనుకూలంగా ఉంది. అదేవిధంగా పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలకు కూడా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం విషయానికి వస్తే ప్రధానంగా ఈ వారం కాస్త నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా కాస్త ఒక కన్నేసి ఉంచడం చాలా మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం ఆశించినంత లాభాలు చేతికంతాయి. అదేవిధంగా తమ లక్ష్యాలను ఏదో ఒక విధంగా సాధిస్తారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు తమ భాగస్వాములు వ్యాపారాన్ని ఏ విధంగా చేస్తున్నారు అని కాస్త అప్పుడప్పుడు కూడా వెళ్ళి పరిశీలన చేయడం మంచిది అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పని ఒత్తిడితో గత కొంతకాలంగా సతమతమవుతున్న ఈ రాశి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తగ్గుతుంది. మహిళల విషయానికి వస్తే
ధనలాభ సూచనలు ఈ వారం వీరికి కాస్త అధికంగా ఉన్నాయి. కాబట్టి అటువైపు ప్రయత్నించడం కూడా మంచిది. పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం, ముఖ్యంగా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించే ప్రయత్నం చేయడం ఈ రాశి వారికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. గోచార గ్రహ సంచారీత్యం ఈ వారం కన్యారాశి వారికి ఏ విధంగా ఉంది అన్న అంశాలను జాగ్రత్తగా లోతుగా అధ్యయనం చేస్తే ముఖ్యంగా స్నేహితుల నుంచి అందే ఒక సమాచారం ఈ వారం వీరికి చాలా సహాయపడుతుంది. తెలివితేటలను ఉపయోగించి కొన్ని సమస్యల నుంచి ఈ వారం వీరు గట్టెక్కుతారు. అనుకున్న కార్యక్రమాలను అనుకున్న సమయానికి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్యాల సందడితో కూడా ఈ వారం అంతా కూడా గడుపుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఈ రాశి వారికి ఏర్పడే అవకాశం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ఆర్థిక పరంగా చూస్తే గత కొంతకాలంగా ఆదాయానికి పడ్డ ఇబ్బందులు ఈ వారం తీరే అవకాశం ఉంది. అదేవిధంగా మొండి బాకీలు ఏమన్నా ఉంటే ఎవరికన్నా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకోండి. ఈ రాశి వారికి అవి కూడా కొంతవరకు వసూలు అవుతాయి అని చెప్పవచ్చు. కాకపోతే చిన్న సూచన కన్యారాశి వారికి ఏంటంటే డబ్బు ఎవరికి కూడా ఈ వారం సాధ్యమైనంత వరకు కూడా అప్పుగా ఇచ్చే ప్రయత్నం కానీ, లేదా ఎవరైనా అప్పు తీసుకుంటే కొన్ని సందర్భాల్లో మనం షూరిటీ సంతకాలు చేస్తున్నాం కదా, అటువంటి విషయంలో కూడా అప్రమత్తంగా మెరగడం చాలా మంచిదని చెప్పవచ్చు. కుటుంబరంగా చూస్తే సోదర వర్గం వారితో అత్యంత ముఖ్య విషయాలు ఈ వారం చర్చిస్తారు. అలాగే పెద్దల సూచనల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దూరపు బంధువులు కూడా ఈ వారం వీరికి ఇంటికి రావడం కానీ, లేకపోతే వీరిని ఫోన్ ద్వారా పలకరించే ప్రయత్నం కానీ ఎక్కువగా చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం క్రమేపీ కూడా ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది. అయితే ఆహార పానీయాల పట్ల ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. చరస్థిరాస్తులు కొనాలి అని అనుకున్న వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారాలు వేగవంతంగా సాగుతాయి. ఆశించిన దానికన్నా లాభాలు ఎక్కువగా చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీరు తమ బాధ్యతలను నెరవేర్చడంలో ఏమాత్రం కూడా రాజీ పడే ప్రయత్నం చేయరు. ముఖ్యంగా ఉన్నతాధికారులు వీరి యొక్క పని విధానాన్ని చూసి ప్రశంసిస్తారు అని చెప్పొచ్చు. మహిళలు తమ అంచనాలు నిజం కావడం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా గణపతి స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి తులారాశి. గోచార గ్రహ సంచారీత్యా ఈ వారం ఈ రాశి వారి యొక్క వారఫలాలు ఒకసారి ప్రధానంగా మనం పరిశీలన చేస్తే, ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఈ రాశి వారిని బాగా ఇబ్బంది గురి చేస్తాం, కొంతమంది వ్యక్తులు పనిగట్టుకుని వీరికి సమస్యలు సృష్టిస్తాం అని చెప్పనుకున్నారో అటువంటి వారికి వీరు ఈ వారం చక్కటి సమాధానాన్ని అందిస్తారు అని చెప్పవచ్చు. సమస్యలు సృష్టించాలి అని అనుకున్న వారి యొక్క అంచనాలు అన్నీ కూడా తారుమారు చేస్తారని చెప్పవచ్చు. నూతన వ్యవహారాలు చేపట్టి మరింత విజయవంతంగా పూర్తి చేస్తారు. వీరు సాధించాలనుకున్న లక్ష్యాల విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడరు. ఎక్కడ పట్టుదల ఉండాలో అక్కడ పట్టుదలతో అడుగు ముందుకు వేస్తారు. ఎక్కడ నేర్పుగా ఓర్పుగా వ్యవహరించాలో అక్కడ అదే విధంగా ముందుకు సాగుతారని చెప్పవచ్చు. విద్యార్థుల ప్రతిభా పాఠవాలకు కూడా తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగులు లభించే అవకాశం కూడా అధికంగా ఉంది. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక వ్యవహారాలు మునుపటి కంటే కూడా మెరుగుపడతాయి. అదేవిధంగా మొండి బకాయిలు కూడా వసూలయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా వీరు చేసిన అప్పులు తీరడానికి కూడా కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఇక ఒక చిన్న సూచన ఏంటంటే, ముఖ్యంగా ఆర్థిక పరంగా ఎదుటి వ్యక్తులకు ఎవరికైనా సరే హామీ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది ఎదుర్కోక తప్పదు. చరాస్థిరాస్తులు కొనుగోలు చేద్దాం అనుకున్నటువంటి వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. అదేవిధంగా పూర్వీకుల ఆస్తి ఏదైనా చేతికి అందక ఇబ్బంది పడుతుంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అక్కడున్న సమస్యలు తొలగిపోయి ఆ ఆస్తి కూడా కొంతవరకు చేతికంతుంది. కుటుంబపరంగా చూస్తే వీరి మాటను అందరూ కూడా గౌరవిస్తారు, గుర్తిస్తారు. బంధువులతో కూడా కొన్ని ముఖ్య విషయాలు ఈ వారం చర్చిస్తారు. వివాహ ప్రయత్నాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆరోగ్య విషయానికి వస్తే గత కొంతకాలంగా పీడిస్తున్న కొన్ని సమస్యలు తీరే అవకాశం కాస్త అధికంగా ఉంది. క్రమేపీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా పీడిస్తున్న వివాదాలను సమస్యలను ఈ వారం పరిష్కరించుకుంటారు. వాటి మీద గెలుస్తారు అని చెప్పవచ్చు. సహచరులు కొన్ని సందర్భంలో వీరికి సహాయాన్ని కూడా చేస్తారు అని చెప్పవచ్చు. మహిళల విషయానికి వస్తే ఈ వారం వీరికి మానసిక ప్రశాంతత పుష్కలంగా చేకూరుతుంది. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా శివారాధన చేస్తూ ముందుకు సాగడం ఈ రాశి వారికి అద్భుతమైన పరిహారంగా చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. గోచార గ్రహ సంచారరీత్యా వృశ్చిక రాశి వారికి వారం మొదట్లో వీరి కష్టానికి తగిన ఫలితం ఏమాత్రం కూడా కనిపించదు.
కాబట్టి దీన్ని గుర్తుంచుకొని ఏమాత్రం కూడా నమ్మకం కోల్పోకుండా అడుగు ముందుకు వేస్తే వారం మధ్య భాగానికి వచ్చేసరికి వీరు ప్రధానంగా కూడా కష్టానికి మించిన ఫలితం వీరికి ప్రాప్తిస్తుంది. కాబట్టి వారం ప్రారంభంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ప్రధానంగా గత కొంతకాలంగా మనసులో ఉన్న ఆలోచనలు అమలు చేద్దాం అని చెప్పి అనుకుంటుంటే ఎవరికైతే ఈ రాశి వారికి ఆటంకాలు వస్తున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పొచ్చు. ఈ వారం క్రమేపీ కూడా సమయానికి అన్నీ సమకూరుతాయి అని ఒక్క మాటలో చెప్పవచ్చు. అదేవిధంగా ధైర్యంగా అడుగు ముందుకు వేయడం కూడా ఈ వారం ఈ రాశి వారికి చాలా మంచిది. ఆర్థికంగా చూస్తే ఆర్థిక పరిస్థితి ఈ వారం మధ్య నుండి పుంజుకుంటుంది. ఖర్చుల నిమిత్తం ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరం కూడా లేదు. సమయానికి డబ్బు కూడా సమకూరుతుంది. కాకపోతే ఎదుటి వ్యక్తులు ఎవరన్నా వీరిని డబ్బు అప్పుగా అడిగితే ఇచ్చేటప్పుడు మాత్రం ఆలోచించుకోండి. ఎందుకంటే తిరిగి ఆ డబ్బు వసూలు అవకాశాలు లేవనే చెప్పక తప్పదు. కుటుంబరంగా చూస్తే కుటుంబ సభ్యులతోటి బంధువులతోటి సంబంధ బాంధవ్యాలు ఈ వారం మెరుగుపడతాయి. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక అవగాహనతో మసలుకొని అదే కుటుంబ వ్యవహారాలని కూడా చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయని చెప్పవచ్చు. చర స్థిరాస్తులు ముఖ్యంగా నగలు, వాహనాలు, భూములు లాంటివి అయితే కొనాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక నెరవేరే అవకాశం అధికంగా ఉంది. ఆరోగ్యం మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల మాత్రం కాస్త శ్రద్ధ వహించక తప్పదు. అవసరం చెప్పనుకుంటే వైద్యుని కలవడం చాలా మంచిది. వ్యాపారస్తులు వ్యాపారం ఒక పద్ధతి ప్రకారం నడిపి ఈ వారం మంచి లాభాలు సంపాదిస్తారు. గతంలో నత్తనడకన సాగిన వ్యాపారాలు ఈ వారం కాస్త పుంజుకుంటాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారు. తమ భాగస్వాములతోటి సత్సంబంధాలు కొనసాగించాలి, లేకపోతే ఇబ్బంది పడతారు. వ్యాపారం ఎలా ఉంది, గత కొంతకాలంగా వ్యాపారం ఎలా సాగిందన్న విషయాన్ని వారికి వివరించే ప్రయత్నం చేయడం మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ ఉద్యోగస్తుల యొక్క పనితనాన్ని చూసి పై అధికారులు మెచ్చుకుంటారు అని చెప్పొచ్చు. కొంతమందికి ప్రమోషన్స్ లభించే అవకాశం, కొంతమందికి ఇంక్రిమెంట్స్ లాంటివి లభించే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. మనోనిబ్బరంతో వ్యవహరించే కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాన్ని కనుగొంటారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే లక్ష్మీ నారాయణ అష్టకాన్ని పఠిస్తూ లక్ష్మీనారాయణ ప్రతినిత్యం స్మరిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి మరింత మంచిదని చెప్పవచ్చు. తదుపరి ధనురాశి. గోచార గ్రహ సంచారీత్యా ధనురాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే వారం మధ్యలో కొన్ని అవాంతరాలు అప్పుడప్పుడు అకస్మాత్తుగా ఎదురై వీరికి చికాకు కలిగిస్తాయి. కాబట్టి అటువంటి వాటిని పట్టించుకోకుండా ఏదైతే సాధించాలి, ఏదైతే ఒక పని దిగ్విజయంగా పూర్తి చేయాలి అని చెప్పి అనుకున్నారో అటువైపు అడుగులు ముందుకు వేయడం చాలా మంచిది. ప్రధానంగా ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఈ వారం ఈ రాశి వినే ప్రయత్నం చేయరు. వీరి మనసు ఏది చెప్తే అదే చేసే ప్రయత్నం చేస్తారు. ఎవరి సలహాలు కూడా పట్టించుకోరు అని కూడా చెప్పక తప్పదు. ఏ కార్యక్రమమైనా సరే పట్టుదల అన్న ఆయుధంతో పూర్తి చేయక తప్పదు. సేవా కార్యక్రమాలు కూడా యథాశక్తిగా చేస్తారని చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు ఒక కీలక సమాచారం అందుతుంది. దానివల్ల కాస్త ఓటు చెందుతారు. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం ధనురాశి వారికి క్రమేపీ ఆర్థికంగా కూడా బలం చేకూరుతుంది. ఖర్చుల కోసం ఎవరిపైన ఆధారపడే అవసరం ఏమాత్రం కూడా ఉండదు. రావాల్సినటువంటి బాకీలు ఏమన్నా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే చేతికంతుంది. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యులు కానీ కుటుంబ పెద్దలు కానీ వీరికి అప్పజెప్పినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అందరి యొక్క ప్రశంసలు కూడా అందుకుంటారు. ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని ఈ వారం ఈ రాశి వారు తీసుకోవాల్సి వస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే ఎంతో కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు కూడా ఈ వారం తీరుతాయి. ఎవరైతే ఈ రాశిలో తమ ఆరోగ్యం బాగుండాలని చెప్పి కోరుకుంటూ కొన్ని నిర్ణయాలు తీసుకుంటారో అవి తప్పకుండా కూడా సత్ఫలితాలను అందిస్తాయి అని చెప్పవచ్చు. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అందులో వేగం పెరుగుతుంది. అలాగే ఎవరైతే వాహనం కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక కూడా నెరవేరుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపార విస్తరణ గురించి ఆలోచనలు అధికంగా చేస్తారు. అదేవిధంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం ఉద్యోగస్తుల విధి నిర్వహణ సక్రమంగా ఉత్సాహంగా సాగుతుంది. వీరు పడ్డ కష్టాన్ని చూసి సహచరులు పై అధికారులు కూడా ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు. కాకపోతే ఒక చిన్న సూచన ఈ ధనరాశి ఉద్యోగస్తులకి ఈ వారం ఏమిటంటే ఎదుటి వ్యక్తులు వీరి యొక్క విధుల్లో జోక్యం లేకుండా చూసుకోవడం చాలా మంచిది. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు సహచరులు కానీ వారు వీరు వచ్చి అలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి మన ఉద్యోగ జీవితంలో జోక్యం చేసుకుంటారు. అటువంటి వారికి మాత్రం
కాస్త దూరంగా ఉండటమే మంచిది అని చెప్పవచ్చు. ఇక మహిళలకు ఈ వారం అంతా కూడా అనుకూలంగానే గడిచే అవకాశం అధికంగా ఉంది. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధనతో పాటుగా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం మంచిదని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో వీరిపై గౌరవ మర్యాదలు కూడా బాగా పెరుగుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా గత కొంతకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలను వీరు అధిగమించే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పవచ్చు. పరిచయాలు కూడా పెంచుకుంటారు. వివాహాది శుభకార్యాల నిర్వహణలో ఈ వారం ఎక్కువగా నిమగ్నమవుతారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు తీరడం వల్ల ఈ వారం వీరికి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఖర్చుల విషయంలో కూడా కాస్త తమను తాము నిగ్రహించుకుంటారు, నియంత్రించుకుంటారని చెప్పొచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఇతరులను కూడా కాస్త వీరు డబ్బు సహాయం చేస్తారని కూడా చెప్పవచ్చు. చరస్థిరాస్తులు కొనాలి అని చెప్పిన వారు ఒప్పందానికి రావడం ఈ వారం జరుగుతుంది. అంటే అగ్రిమెంట్స్ చేసుకుంటారు అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా చూస్తే సోదర వర్గం వారితో ఏదైనా చిన్న చిన్న విభేదాలు మనస్పతులు ఉంటే అవన్నీ కూడా పరిష్కరించుకుంటారు. కాబట్టి అటువైపు ప్రయత్నించడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఈ కుటుంబ వ్యవహారాలు ఏదైనా కూడా డీల్ చేసేటప్పుడు ఈ వారం ఈ రాశి వారు కోపం ఆవేశం లేకుండా కాస్త ప్రశాంతంగా వాటిని పరిష్కరించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే కోపం ఆవేశంలో వీరు ఎప్పుడైతే తమను నిగ్రహించుకోలేక మాట్లాడతారో వీరు మాట్లాడేది వాస్తవమైనప్పటికీ కూడా కుటుంబ సభ్యుల మధ్య గొడవలకు అది బాగా కూడా దారితీసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని గుర్తుంచుకోవడం మంచిది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఉదర సంబంధిత రుగ్మతలు కొంతవరకు బాధించే అవకాశం అధికంగా ఉంది. ఆహార పానీయాలు తీసుకునే విషయంలో ఎంత జాగ్రత్త వస్తే ఈ వారం అంత మంచిది. వ్యాపార వర్గాల వరకు ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అదేవిధంగా భాగస్వామ్యాల యొక్క చేయూత కూడా సంపూర్ణంగా లభిస్తుంది. ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో గత కొంతకాలంగా చిక్కులు సమస్యలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఈ వారం విడిపోతాయి. దీనివల్ల కూడా సంతోషంగా గడుపుతారు. ఉన్నతాధికారులు వీరికి చక్కటి సహకారాన్ని కూడా అందిస్తారు. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి కూడా ఈ వారం గ్రస్త అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. మహిళలకు ముఖ్యంగా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం శివాష్టక స్తోత్రాన్ని పఠిస్తూ శివారాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. గోచార గ్రహ సంచార రీత్యా కుంభరాశి వారికి ఈ వారం ప్రధానంగా జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఇచ్చిన మాటకు కట్టుబడే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా స్నేహితులు సైతం ఎంతో కొంత సహాయ సహకారాన్ని అందిస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా గత కొంతకాలంగా ఎవరైతే ఒక ముఖ్య విషయం గురించి కుటుంబ సభ్యులతో కానీ పై అధికారులతో కానీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారో, అంటే అనవసరంగా నేను ఎందుకు మాట్లాడాలి, అనవసరంగా నేను ఎందుకు ఈ విషయంలో తలదూర్చాలని చెప్పి అంటున్నారో అటువంటి వారు ఈ వారం ఆ విషయాన్ని నిర్భయంగా నిర్మోహమాటంగా ఎదుటి వ్యక్తులకు చెప్పే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా సకాలంలో స్పందించి ఈ వారం ఎదురయ్యే సమస్యలను కూడా పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. గత కొంతకాలంగా తమను ఎవరైతే కొంతమంది వ్యక్తులు బాగా వ్యతిరేకిస్తున్నారో అటువంటి వారిని కూడా వీరు అనుకూలంగా మార్చుకుంటారని చెప్పవచ్చు. ఇంటర్వ్యూల కోసం ఎవరైతే ఈ రాష్ట్ర నిరుద్యోగులు ఎదురు చూస్తారో అటువంటి వారు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఎడాపెడా ఏదో ఒక రూపంలో ఖర్చులు మాత్రం ఈ వారం వీరిని బాగా ఇబ్బంది గురి చేస్తాయి. అయినా సరే ఆ ఖర్చులను తట్టుకొని నిలబడతారని చెప్పవచ్చు. ఏదో ఒక విధంగా డబ్బు ఈ వారం అంతా కూడా వీరి చేతిలో పుష్కలంగా ఉంటుందని చెప్పవచ్చు. కాకపోతే ఒక చిన్న సూచన ఈ ఆర్థిక పరమైన విషయంలో ఏమిటి అంటే ఈ రాశులు అనవసరమైన ఆడంబరాలకు డాంబికాలు లాంటి వాటికి దూరంగా ఉండండి. అటువంటి వాటి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకండి. ఎక్కడ అవసరం ఉందో అక్కడ చేయండి. ఎవరికి అవసరమో అటువంటి వారికి సహాయం చేయడమే మంచిదని చెప్పవచ్చు. ఇక చరస్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు ఆభరణాలు లాంటివి కొందాం అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక నెరవేరుతుంది. స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే అవి కూడా పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యులకు వీరి పట్ల నమ్మకం బాగా కూడా అధికమవుతుంది. వీరు కూడా కుటుంబ సభ్యులతో ప్రేమగానే మసలుకునే ప్రయత్నం చేస్తారు. శుభకార్యాల విషయంలో పెద్దల అభిప్రాయాలను కూడా ఈ వారం మీరు తీసుకుంటారు అని చెప్పవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే ఈ వారం కొంత అనారోగ్య సమస్యలు తలెత్తినా సరే సకాలంలో వారు వైద్యుని సంప్రదించడం వల్ల ఆ అనారోగ్య సమస్య నుంచి కూడా గట్టెక్కుతారు. ముఖ్యంగా ఆహార పానీయాల విషయంలో వీరు నియమాలను పాటించడం, సమయానికి భోజనం చేయడం, సమయానికి నిద్రపోవడం వీరికి చక్కటి పరిహారంగా చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారాలు కొంతమేర పుంజుకుంటాయి. అదేవిధంగా కొన్ని విషయాలలో భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి భాగస్వామ్యాల నుంచి ఒత్తిడి ఎదురు కావచ్చు. కాస్త జాగ్రత్తగా వారితో మాట్లాడడం మంచిదని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే
కొంతకాలంగా పీడిస్తున్నటువంటి వివాదాలు, ఉద్యోగ జీవితంలో సమస్యలు ఈ వారం తీరే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఉద్యోగస్తులు ప్రధానంగా తమ మీద ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తారు అని కూడా చెప్పవచ్చు. మహిళల విషయానికి వస్తే ఈ వారం కుంభరాశి మహిళలు చాలా ఆనందంగా గడుపుతారు. పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా శ్రీకృష్ణ భగవాను యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం వీరికి అద్భుతమైనటువంటి తేలికపాటి పరిహారంగా చెప్పవచ్చు. తదుపరి చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి గోచార సంచారీత్యా ఈ వారం జరగబోయే శుభాశుభ విషయాల గురించి ప్రధానంగా మనం చర్చిస్తే, గత కొంతకాలంగా ఎవరైతే మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఎదురు చూస్తున్నారో అటువంటి వారి కోరిక నెరవేరే అవకాశం అధికంగా ఉంది. ఆప్తుల నుంచి ఒక కీలకమైన సందేశం కూడా అందుకుంటారు. సమాజ సేవల్లో కూడా యథాశక్తిగా భాగస్వాములవుతారు. తమ కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని సమాజ సేవ కోసం, అంటే దాన ధర్మాలు చేయడం అంటే అది ఎక్కువగా చేస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఇతర వ్యక్తులు వీరిచ్చే సలహాల కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారని చెప్పవచ్చు. చాకచక్యంగా నేర్పుగా వ్యవహరించి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఎదుటి వ్యక్తులను కూడా ఆ విధంగా సమస్యల నుంచి బయటపడేస్తారని కూడా చెప్పక తప్పదు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక వ్యవహారంలో ఎవరికైతే ఆటుపోట్లు బాగా అధికంగా ఉందో తొలగే అవకాశం ఉంది. అవసరాలకు తగినంతగా డబ్బు ఈ వారం చేతికంతుంది. కాకపోతే చిన్న సూచన అంటే ఖర్చులు తగ్గించుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తులు కొనాలి అని చెప్పనుకున్న వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా నూతన పెట్టుబడుల గురించి అయితే ఈ రాశి వారు ఆలోచన చేస్తారో అటువంటి వారు నూతన పెట్టుబడులు పెట్టడం కూడా మంచిదని చెప్పవచ్చు. కుటుంబపరంగా వస్తే అదేవిధంగా కుటుంబ పరంగా చూస్తే వీరు ఊహించని విధంగా బంధువులు వీరి అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. అంటే కొన్ని సందర్భాల్లో మన అభిప్రాయాలతో మన బంధువులు ఏకీభవించరండి, వ్యతిరేకిస్తారు. అటువంటి బంధువులు కూడా ఏకీభవిస్తారని చెప్పొచ్చు. సోదరులు సోదరీమణులతోటి బంధం బాగా కూడా మెరుగుపడుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, మాట తీరు కొంత బాధించే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడమే మంచిది. ఆరోగ్య విషయానికి వస్తే కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురైనా వారికి ఉపశమనం కూడా లభిస్తుంది. అవసరం అని చెప్పనుకుంటే మీనరాశి వారు వైద్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యులను కలవడం కూడా చాలా మంచిది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే భాగస్వాములతో ఏదైనా కూడా విభేదాలు ఏమైనా ఉంటే తీరే అవకాశం ఉంది. నూతన సంస్థలను ప్రారంభించాలి అని చెప్పి అనుకున్న వారి యొక్క కోరిక కూడా ఒక్కో లెక్క వస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రధానంగా తమ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వారి పట్ల చక్కటి శ్రద్ధ చూపుతారు. ఉద్యోగస్తులు ఈ వారం అహర్నిశలు అంటే 24 గంటలు కూడా వారి యొక్క ఉద్యోగాన్ని కాపాడుకునేందుకు, వారికి ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కష్టపడాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. అంటే పని ఒత్తిడి ఉద్యోగస్తులకు బాగా ఎక్కువ అవడం వల్ల కుటుంబ సభ్యులతో పెద్దగా సమయాన్ని వీరు వెచ్చించలేక పోతారని కూడా చెప్పక తప్పదు. రాజకీయవేత్తలు చక్కటి ఆహ్వానాలు అందుకుంటారు. మహిళలకు ఈ వారం ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి అని చెప్పవచ్చు. ఇక మీనరాశి వారు ఈ వారం అంతా కూడా ఏ భగవంతుని పూజించాలి, ఏ స్తోత్రాన్ని ప్రత్యేకంగా పఠించాలనే విషయానికి వస్తే వీరు సూర్య భగవాను యొక్క ఆరాధన అనునిత్యం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ, సూర్యాష్టకాన్ని కానీ ఈరోజు ఆదివారం నుంచి ప్రారంభం చేసి ఈ వారం అంతా కూడా యథాశక్తిగా పఠించడం మంచిదని చెప్పవచ్చు. విన్నారు కదండి, నవగ్రహ సంచారాన్ని అనుసరించి 12 రాసుల వారికి ఈ వారం ప్రధానంగా జరగబోయే శుభాశుభ ఫలితాలేంటి, వారు వాటిని ఏ విధంగా అధిగమించవచ్చో, ఏ పరిహారాలు పాటించాలి అన్న ఆసక్తికర అంశాలు వచ్చే వారం వారపల్ల కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.